మీరు గ్యాస్ కొరత ఉందనా ఈ కట్టెలు పొయ్యి సెటప్, లేకపోతే ఎప్పుడు ఇంతేనా మీది? లేదు మెయిన్ మీకు మంచి పాయింట్ రైజ్ చేశారు. జనరల్ గా నా క్లయింట్స్ కి అందరికి కూడా తెలుసు, ఓకే. మనం ఎప్పుడు కూడా ఇదే ట్రెడిషనల్ పద్ధతిలోనే వంటలు చేపిస్తాను. మా టేస్ట్ మీరు ఆ కర్రీలో కానీ ఆ అరోమా కానీ ఆ కట్టెల్లో బాగా ఉడికి ఆ టేస్ట్ వస్తుంది. మాక్సిమం కట్టెల పొయ్యి మీదే చేస్తారు. మాక్సిమం కట్టెల పొయ్యి మీద చేస్తాం. సో మనకి ఈ రోజు యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఉన్నా కూడా మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచే ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి మాకు అసలు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఈ రోజు క్యాటరింగ్ లో అసలు ఏమేమి తయారవుతున్నాయి? ఇన్ని కట్టెల పొయ్యి మీద ఇంతలా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ రోజు మన హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ, అలాగే మన నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు, ఇది బొమ్మడేల పులుసు. ఇది బొమ్మడేల పులుసు ఇంత పెట్టారా? అలాగే గుత్తొంకాయ కర్రీ, గుత్తి వంకాయ. ఈ రోజు నాన్ వెజ్ ఈవెంట్ అన్నమాట. నాన్ వెజ్. బట్ నాన్ వెజ్ అయినా శ్రీకాంత్ గారు మనం వెజిటేరియన్ కూడా చాలా చక్కగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రోజు మీరు నమ్మరు, వెజిటేరియన్ లో కూడా ఇంచుమించు ఒక 38 రకాలు పెట్టారు. మెయిన్ కోర్స్ స్టార్టర్స్ కాకుండా. ఓకే. అలాగే నాన్ వెజ్ లో దగ్గర దగ్గర ఒక 21 ఐటమ్స్ పెట్టాం మెయిన్ కోర్స్. నాన్ వెజ్ లో 21 రకాలు, వెజిటేరియన్ లో 38 రకాలు. 38 రకాలు, అన్ని రకాలు. చాలా ఇంచుమించు ఒక మోర్ దాన్ 100 ఐటమ్స్ అండి ఈ రోజు, వెజ్ నాన్ వెజ్ అంతా. ఈ రోజు మోర్ దాన్ 100 ఐటమ్స్. అవును అవును.